ములుగు జిల్లా కేంద్రంలోని నూతన బస్టాండ్ నిర్మాణంలో భాగంగా ప్రయాణికులకు నిలువు నీడ మంచినీటి సౌకర్యం లేదంటూ వైకేటీవీ ప్రసారం చేసిన కథనంపై అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవరావు ఆదేశాల మేరకు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ చలివేంద్రంతో పాటు నీడ కోసం గ్రీన్ మ్యాట్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ మరింత సమాచారం అందిస్తారు. వెల్కమ్ టు వైకే న్యూస్, నేను మీ సంపత్. ములుగు జిల్లాలో బస్టాండ్ మినీ బస్టాండ్ వద్ద ప్రయాణికుల కోసం చలివేంద్రం మరియు నిల్వ నీడ ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ములుగు జిల్లా మున్సిపల్ చింతనిప్పుల చంద్రకళ మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మన మధ్యలో మున్సిపల్ చైర్మన్ చంద్రకళ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం, ముఖ్యంగా ప్రజల చౌదరి గారిని ఇచ్చినటువంటి వైకే న్యూస్ స్పందించి ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిండు. ఇలా మీరు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రజలకు ఏమి అందించబోతున్నారు? ఎండలు బాగా మండుతున్నాయి కాబట్టి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసినాం. ముసలి ముత్క చిన్న పిల్లలు అందరూ ఎండకు దాహం తీర్చాలి కాబట్టి ఇప్పటి వరకు ఇది ఏడోది. ఇంకా కూడా ఎండలు ఇట్లనే ఉంటే ఇంకా పెట్టిస్తాం. అంటే గతంలో ఈ చలివేంద్రాలతో పాటు మజ్జిగ కూడా ఏర్పాటు చేసే ఉన్నది. ఇక్కడ మజ్జిగ కూడా ఉదయం పూట ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? త్వరలో పెట్టిస్తాం, అది కూడా త్వరలో పెట్టిస్తాం. అంటే ముఖ్యంగా ఇక్కడ బస్టాండ్ లేక ప్రయాణికులు ఈ రోడ్డు మీద ఉంటున్నారు, వారి కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిండు. నిల్చోడానికి నీడను కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు, అవి కూడా ఏర్పాటు చేస్తారా? చేస్తాం. ఎండలు బాగా ఇట్లనే ఎక్కువ ఉంటే అవి కూడా ఏర్పాటు చేస్తాం. మొత్తానికి అయితే ప్రజల కోసం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రజలకు మీరు ఏం సూచన చేయబోతున్నారు? ఎవరైనా ఎండకు ప్రయాణికి వచ్చిన వ్యక్తులకు ఏం చేయబోతున్నారు? అంటే వచ్చిన దాహంతో ఉన్నవారు దాహం తీర్చుకోవడం కోసం ఏర్పాటు చేస్తాం. దాహం తీర్చుకోవడం కోసమే ఏర్పాటు చేసినాము. ఇంకా ఎవరైతే దాహంతో ఉంటారో వాళ్ళు ఇక్కడ దాహం తీర్చుకోవాలని ఏర్పాటు చేసినాం మేము. ఓకే, ఎవరైతే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారో ప్రయాణికుల కోసం దప్పికతో ఉన్నవారు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసాం. వారి కోసం ఉదయం పూట మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతి ప్రయాణికులు ఇక్కడికి వచ్చి చలివేంద్రాలను సద్వినియోగం చేసుకొని మంచినీటి అంటే వారి యొక్క వాటర్ శాతం తగ్గకుండా ఉండడం కోసం వాటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన మధ్యలో మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఈ యొక్క ప్రయాణికుల పట్ల ఈ వైకే న్యూస్ మీరు ఇచ్చినటువంటి వార్తను స్పందించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది, ఎలా మీరు ఫీల్ అవుతుంది? ములుగు మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఆల్రెడీ మనం మినిస్టర్ గారి ఆదేశాల మేరకి 6 చలివేంద్రాలు మా చైర్పర్సన్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో నిన్న న్యూస్ బస్టాండ్ దగ్గర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి న్యూస్ రావడం వల్ల జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మాకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా మేము ప్రత్యేకంగా పరిశీలించి మా చైర్మన్ గారితో సంప్రదించి వెంటనే ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు బాటసార్లు ఎవరైనా ఉన్నా కూడా చలివేంద్రాన్ని ఉపయోగించుకొని మండుతున్నటువంటి ఎండాకాలంలో డిహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే గతంలో ములుగు జిల్లా మున్సిపాలిటీ కానప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం బస్టాండ్ నిర్మాణం పనులు ఉన్నప్పటికీ చలివేంద్రం ఈ పరిధిలో ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు కొంత ఇబ్బందికి గురయ్యారు. ఇప్పుడు మీరు ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంతో పాటు గతంలో మజ్జిగ ప్యాకెట్లు, మజ్జిగ కూడా ఉదయాన్నే ఏర్పాటు చేసేది. అలాంటి కార్యక్రమం కూడా ఏమైనా చేపట్టబోతున్నారా? మున్సిపాలిటీ పరిధిలో నుండి బస్టాండ్ నిర్మాణం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో బస్టాండ్ వద్ద కూడా ఆల్రెడీ మేము ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ చలివేంద్రానికి ఎదురుగానే ఆపోజిట్లో ఇంకో చలివేంద్రం కూడా ఉండింది. కాకపోతే మధ్యలో డివైడర్ ఉండడం ద్వారా అటు నుంచి ఇటు దాడడానికి ఇబ్బంది అవుతుందన్నటువంటి ఒక ఉద్దేశంతో పాటు దాంతో మనం కొత్త చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ. సో మా మున్సిపల్ పరిధిలో ప్రజలు సహకరిస్తే దాతలు అట్లాంటివి ఎవరు ఉన్నా కూడా మేము పరిశీలించుకొని మజ్జిగ సరఫరా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో మున్సిపల్ పరిధి నుంచి సీటింగ్ అరేంజ్మెంట్ అవ్వచ్చు, లేదంటే నీడ ఇవ్వడానికి కూడా ప్రత్యేకంగా సపరేట్గా ఇంకో గ్రీన్ మ్యాట్ కూడా వేయించడానికి మేము సన్నాహం చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓకే, ముఖ్యంగా అసలే ఎండాకాలం వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఎవరు బయటకు రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రయాణికులకు మీరు ఎటువంటి సూచనలు అందించబోతున్నారు? వారి కోసం ఇక్కడ ఏమి ఏర్పాట్లు చేశారు?
సో మండుతున్న ఎండల దృష్ట్యా ఖచ్చితంగా ఎండ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ప్రయాణికులు మోస్ట్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో నిజంగా పని ఉన్నట్టయితే అట్లాంటి వారి కోసం ఇక్కడ మనం చలివేంద్రం ఏర్పాటుతో పాటుగా గ్రీన్ మ్యాట్తో బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో సేద తీరడానికి వాళ్ళకి అవకాశం ఉండింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే నిన్న ఇచ్చినటువంటి వైకే న్యూస్ ఎఫెక్ట్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ చంద్రకళతో పాటు మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి గారు ఇక్కడ చేరుకొని ఇక్కడ చలివేంద్రంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల కోసం నిల్వ నీడ కోసం ఇక్కడ గ్రీన్ మ్యాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రీన్ మ్యాట్లతో పాటు ఇక్కడ చైర్లను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది అయితే ఏర్పాటు చేసింది. మనం చూసుకున్నట్లయితే నిన్న మనం ఇచ్చినటువంటి వైకే న్యూస్ ఎఫెక్ట్కి స్పందించినటువంటి అధికారులు తక్షణమే 24 గంటల లోపే ఇక్కడ గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసి షాప్ల ముందు కూకున్నటువంటి ప్రయాణికుల కోసం వారి యొక్క అవస్థలు పడద్దు, ఇబ్బందులు పడద్దు అని చెప్పి వారి కోసం అయితే ఈ యొక్క గ్రీన్ మ్యాట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సిబ్బంది ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేస్తున్నారు. మన మధ్యలో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేపడదాం. మనం చూసుకున్నట్లయితే చెప్పండి అమ్మా, నిన్న చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాట్ లేదు, వాటర్ లేవు, ఈరోజు ఇవన్నీ ఏర్పాటు చేసింది ఎట్లున్నది? ఇప్పుడు ఏడా ఉందా? ఇక్కడ నిన్న లేవు, ఇప్పుడు ఇవాళ ఏర్పాటు చేసింది ఎట్లున్నది? బాగానే ఉంది సార్, మంచిగానే ఉన్నది. ఇక్కడ కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, చైర్లు ఇట్లుంటే కూర్చోవడానికి నీడు ఉంటే మంచిగా ఉంటుంది కదా సార్, ఇట్లుంటే బాగానే ఉంది సార్. ఇప్పుడు ఓకేనా? మంచిగా ఏర్పాటు చేసింది, మ్యాట్ ఏర్పాటు చేసిండు, చైర్లు కూడా ఉంటే కుర్చీలు కూడా ఉంటే బాగుంటాయి సార్. అది కూడా ఏర్పాటు చేస్తున్నారు. సరే చల్లగానే ఉన్నది. అలా ఉందా? ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలపై ఒకసారి మనం ప్రయాణికులతో మాట్లాడదాం. నిన్న చూసుకున్నట్లయితే త్రాగడానికి నీరు లేవు, కూర్చోవడానికి కుర్చీలు లేదు, నిలబడడానికి నీడ లేదు. ఈరోజు అధికారులు వెంటనే స్పందించి అటు మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు, అటు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, స్పందించి చలివేంద్రంతో పాటు ఇక్కడ నిల్వ నీడను ఏర్పాటు చేశారు. దీనిపై మనతో ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, నిన్న ఎట్లా ఉండే, ఈరోజు ఎలా ఉంది? లేదు సార్, నిన్న వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది ఉండే, ఎండలో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రజెంట్ అయితే ఓకే, వాటర్ తాగడానికి బాగానే ఉంది, ఇక్కడ నిలబడడానికి కూర్చోవడానికి చైర్స్ అరేంజ్మెంట్ ఏసీల్లో ఓకే సార్, సాటిస్ఫాక్షన్. ఒకటే రోజు అధికారులు స్పందించి ఈ చలివేంద్రాలను ఈ టెంట్లను ఏర్పాటు చేయడం పట్ల ఎలా మీరు వాళ్ళకి కృతజ్ఞతలు? ఓకే, వాళ్ళు ప్రయాణికుల గురించి ఆలోచిస్తారు కాబట్టి, ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకుంటున్నారు కాబట్టి ఓకే సార్. ఓకే రైట్, మన మధ్యలో మరొక ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇక్కడ వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది, తాగిందా వాటరు? నిన్న లేవు, ఏమి లేవు ఇవన్నీ మంచిగానే ఉంది. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు బాగుందా? ఎక్కడికి ఎవరికి పోవాలి మీరు? సరాపురం పోవాలి. అమ్మా గట్టిగా చెప్పు. సరాపురం పోవాలి. సరాపురం పోవాలి. ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? ఇప్పుడు వచ్చి గంట అవుతుంది. గంట అవుతుంది. కానీ ఇంతకుముందు ఇట్లా కూర్చోవడానికి కూడా ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు నీడ ఏర్పాటు చేసిండు, కూర్చుంది, మంచిగా ఉన్నది. ఇప్పుడు ఎట్లుంది? బాగుందా? బాగుంది. ఓకే, మనం చూసుకున్నట్లయితే అధికారులు వెంటనే స్పందించి 24 గంటల్లో వైకే న్యూస్ స్పందనకు వెంటనే స్పందించి ఇక్కడ చలివేంద్రంతో పాటు నిల్వ నీడ, కూర్చోవడానికి కుర్చీలను ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్న ప్రయాణికులు అయితే అటు మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, జిల్లా కలెక్టర్ గారికి అయితే కృతజ్ఞతలు అయితే తెలియపరుస్తున్నారు. కెమెరామ్యాన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, వరంగల్.